రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో రూలర్ ఎవరు కాబోతున్నారు? బుచ్చియ చౌదరి చట్రం బలంగా ఉందా? మంత్రి చెల్లిపోయిన ఆ చట్రాన్ని పగలగొట్టబోతున్నారా? మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న చౌదరి ఒకవైపు ఉంటే చెప్పానంటే చేసేస్తా అంటూ వేణుగోపాలకృష్ణ మరోవైపు. ఇద్దరు హేమా హేమిల మధ్య పోరులో గెలిచేదెవరు? వాచ్ దిస్. ఇక్కడి సీటు కేటాయించింది. లేకుంటే ఇక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ బరిలో ఉండాల్సి ఉంది. ఇక్కడ సీటు దక్కించుకునేందుకు దుర్గేష్ చాలా పట్టుబట్టారు. జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారు. అయినా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి బుచ్చయ్య చౌదరినే బరిలో ఉంచాలని నిర్ణయించారు. హంగు ఆర్భాటాలు లేకుండా చాప కింద నీరులా పనిచేసుకోవడం బుచ్చయ్య మార్క్ అనేది రాజకీయ విశ్లేషకుల మాట. రాజమండ్రి రూరల్ నుంచి వైసీపీ అభ్యర్థిగా మంత్రి వేణు బరిలో ఉన్నారు. ఆయనకు మంచి మాటగారిగా పేరుంది. అయినా స్థానికంగా జనంలోకి వెళ్లలేకపోయారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో రామచంద్రాపురం నుంచి పోటీ చేసి గెలిచారు. అక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్తో తరచూ వివాదాల కారణంగా అధిష్టానం ఇద్దరినీ పిలిపించి అనేకసార్లు శాంతింపజేసింది. తన కుమారుడికి సీట్ ఇవ్వకపోతే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతానంటూ పిల్లి సుభాష్ చంద్రబోస్ గట్టిగా పట్టుబట్టడంతో వేణువుని మరో చోటకు పంపించాల్సి వచ్చిందని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉన్న బోసుకే ప్రాధాన్యత ఇచ్చిన అధినేత వేణువుని రాజమండ్రి రూరల్ నుంచి పోటీకి దించారు. ఈ నియోజకవర్గం ఇన్ఛార్జీలుగా వైసీపీ నుంచి 4 పనిచేశారు. వారిలో ఎవరికీ సీట్ దక్కకపోగా చివరి నిమిషంలో మంత్రి వేణు ఇక్కడ బరిలో నిలిచారు. మంత్రిగా పనిచేసిన వేణు స్థానికుడి కాదనే బలమైన అభిప్రాయం ప్రజల్లో ఉందని టాక్. ఆయన మాత్రం మంత్రిగా తనకన్ని నియోజకవర్గాలు సమానమని, తాను అందరి మనిషిని అని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రచారంలో చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈయన మార్కు అభివృద్ధి అంటూ ఈ నియోజకవర్గంలో ఏమీ లేదు. స్థానికంగా చాలా మంది నేతలతో వేణుకి కనీసం పరిచయం కూడా లేదు. కేవలం పార్టీ అండ, ఇమేజ్నే నమ్ముకుని బరిలో నిలిచారు వేణు. చివరి నిమిషం వరకు ప్రజల్లోకి వెళ్లేందుకు బలంగా కృషి చేశారనేది రాజకీయ నిపుణుల మాట. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ తనకున్న అంగబలం, అర్థబలం సమర్థంగా ఉపయోగించుకున్నప్పుడే విజయం వరిస్తుంది. ఆ విషయంలో బుచ్చయ్య చౌదరి, వేణుగోపాలకృష్ణ ఇద్దరూ సమానులే. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి ప్రజలు ఎవరికి పట్టం కట్టారో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.